చేపలు పడుతూ సిఆర్పీఎఫ్ సిబ్బంది కెమెరాకు చిక్కారు. విధులు గాలికి వదిలి చేపల వేట సాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ వద్ద ఈ ఘటన జరిగింది. డ్యాంకు ఉగ్రవాదుల ముప్పు ఉందని గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత పెంచాయి. ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల పరిధి వరకు చేపల వేటను నిషేధించాయి. చేపలు పడుతూ సిఆర్పీఎఫ్ సిబ్బంది కెమెరాకు చిక్కారు. విధులు గాలికి వదిలేసి చేపల వేట సాగించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. చివరి నాగార్జున సాగర్ డ్యాం వద్ద భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే డ్యాం సంబంధించి అప్పట్లోనే ఉగ్రవాదుల లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ రాష్ట్ర కేంద్ర బలగాలతో కూడా అక్కడ పటిష్ట బందోబస్తు అయితే కొనసాగుతుంది. అయితే సాగర్ డ్యామ్ సంబంధించి సాగర్ డ్యామ్ నుంచి 5 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న విధుల్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది చేపల పట్టడంపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం క్లియర్ గా పైన స్క్రీన్ పై చూడొచ్చు. డ్యామ్ పై నుంచి అక్కడ వాటర్ లెవెల్ మీటర్ ఉన్న దగ్గర నుంచి వల వేసి చేపలు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటన సంబంధించి కూడా చాలా అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనపై కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కూడా తెలుస్తా ఉంది. అక్కడ ఎవరెవరు చేపలు పడతా ఉన్నారు అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.